కోనసీమలో ప్రభల ఉత్సవం కన్నుల పండుగ సాగుతోంది. జగ్గన్న తోట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కోనసీమలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవం ప్రభల తీర్థం కన్నుల పండుగ ప్రారంభమైంది. సంక్రాంతి పర్వదినాల్లో కనుమ రోజు ఇక్కడ ప్రభల తీర్థం నిర్వహించడం కోనసీమ వ్యాప్తంగా ఆనవాయితీ. కోనసీమలో 160 గ్రామాల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రభల తీర్థం 2 రోజుల పాటు నిర్వహిస్తారు. నిన్న కొత్తపేటలో వైభవంగా నిర్వహించారు. వీటన్నిటికంటే విశేష ప్రాచుర్యం పొందిన అంబాజీపేట మండలం జగ్గన్న తోట ప్రభల తీర్థం ప్రారంభమైంది. ఇప్పటికే వివిధ గ్రామాల నుంచి ప్రభలన్నీ కూడా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ చూడవచ్చు. జగ్గన్న తోట ఇక్కడికి కొలువు తీరుస్తారు. అందరూ కూడా రుద్రులు కనుమ పండుగ రోజే దేశం మొత్తంలో అంబాజీపేట మండలం ఇక్కడ జగ్గన్న తోటలో కొలువు తీరుతారనేది భక్తుల విశ్వాసం. పురాణాల్లో కూడా వేదాల్లో కూడా చెప్పబడిన అంశంగా భక్తులు భావిస్తారు. ఈ ప్రభలను టన్నుల కొద్దీ బరువుండే ప్రభలను సుందరంగా తీర్చిదిద్ది ఉత్సవమూర్తుల్ని ప్రభలపై ఈ పంచాయతీ పరిధిలోని ఇక్కడ జగన్న తోట భోగేశ్వర స్వామి వచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్క గ్రామాల నుంచి కూడా అంబాజీపేట మండలంలో 9 గ్రామాలు, అమలాపురం అట్లాగే ఐనవిల్లి మండలాల్లో ఒక గ్రామం నేదునూరు నుంచి కూడా ఇక్కడికి ప్రభలు ప్రారంభమయ్యాయి. దూర ప్రాంతం ప్రభ నేదునూరు. అయితే చిట్ట చివరిలో వచ్చేది గంగలకుర్రు అగ్రహారం మనం చూస్తున్నాం. ఇది కౌశికీ నది, ఎగువ కౌశికీ నది డ్రైన్ సాధారణంగా ఇక్కడ నదిగా ప్రాచుర్యంలో ఉంది. కొబ్బరి తోటల్లో నుంచి అరటి తోటలు ప్రకృతి వనాల మధ్య నుంచి ఈ ప్రభలన్నీ కూడా సాగుతుంటాయి. గంగలకుర్రు అగ్రహారం నుంచి మాత్రం వరి పొలాలు కొబ్బరి తోటలను దాటుకొని కౌశికీ నదిలో నుంచి ప్రభలన్నీ కూడా చేరి ఇక్కడ జగ్గన్న తోట ఏకాదశ రుద్రులందరూ కొలువు తీరుస్తారు. అక్కడ ఏకాదశ రుద్రుల్ని ఒకే చోట దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయనేది కూడా భక్తుల విశ్వాసం. 476 సంవత్సరాల క్రితం పెద్దాపురం రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు వీటిని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా కోనసీమలో ప్రతి ఏటా ఆనవాయితీగా క్రమం తప్పకుండా ఇది దేశవ్యాప్తంగానూ కూడా విశేష ప్రాచుర్యం పొందింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీన్ని చాలా ప్రశంసించారు. అట్లాగే రిపబ్లిక్ దినోత్సవంలో కూడా అంబాజీపేట విశేష గుర్తింపు తెచ్చేందుకు స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా దీన్ని నిర్వహిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం విశేష ఏర్పాట్లు చేశారు. అయితే భక్తజనం దేశ విదేశాల్లో నుంచి కోనసీమ ప్రాంతవాసులే కాకుండా వివిధ పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో మొత్తం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇప్పటికి 5 ప్రభలు వచ్చాయి. ఇంకా మిగతా ప్రభలు కూడా ఆయా గ్రామాల నుంచి తరలి వస్తున్నాయి. గంగలకుర్రు అగ్రహారం నుంచి ప్రభలు వచ్చిన తర్వాత అన్ని ప్రభలను ఏకాదశ రుద్రులను ఒకే చోట కొలువు తీర్చి తిరిగి మళ్ళీ ఆయా గ్రామాలకు ప్రభలు భక్తి శ్రద్ధలతో స్థానికులు యువకులు భుజస్కంధాలపై మోసుకుంటూ తీసుకెళ్తుంటారు. ఈ అద్భుత ఆవిష్కరణ దృశ్యాలను చూసేందుకు ప్రజలు మాత్రం చాలా విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఏడాది లక్షల సంఖ్యలో గతం కంటే కూడా ఎక్కువగా మిన్నగా ప్రజలందరూ వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆధ్యాత్మిక వైభవంతో ఈ ప్రభల తీర్థం కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత అన్ని ప్రభలు కూడా ఒకే చోట కొలువు తీరనున్నాయి. ఆ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైన తర్వాత భక్తులందరూ కూడా కేరింతలు చూసుకుంటూ భక్తి తన్మయత్వం చెందుతూ తిరిగి ఏకాదశి రుద్రులు ఆయా గ్రామాలకు తరలివెళ్ళనున్నాయి. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ.